హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి బ్రహ్మోస్ క్షిపణుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. బ్రహ్మోస్ క్షిపణులు అనేవి భారతదేశం తన యొక్క తొలి ఆర్డర్ని ఫిలిప్పైన్స్ దేశానికి అందజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణులు అనేవి ప్రస్తుతం వార్తలో నిలవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేద్దామండి. గతంలో కూడా టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలో కూడా ఇక్కడ నుంచి ఒక ప్రశ్న రావడం జరిగింది. భారత్ తన యొక్క తొలి బ్రహ్మోస్ క్షిపణుల ఆర్డర్ని ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను భారతదేశం ఇటీవల కాలంలో ఫిలిప్పైన్స్ దేశానికి అందజేయడం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించిన ఒప్పందం అనేది 2022 జనవరిలో జరగడం జరిగింది. ఈ యొక్క ఒప్పందం యొక్క విలువ ఎంతగా ఉంది అంటే $375 మిలియన్ తో కూడిన ఒప్పందం అనేది 2022 జనవరిలో కుదరగా ఆ ఒప్పందం ప్రకారం తమ యొక్క తొలి ఆర్డర్ని ఫిలిప్పైన్స్ దేశానికి 2024 సంవత్సరంలో భారత్ అందజేయడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఒప్పందంలో భాగంగా 3 బ్యాటరీ క్షిపణులు, లాంచర్లు, సంబంధిత ఇతర పరికరాలను కూడా సరఫరా చేయవలసి ఉండడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతికి భారత్ తీసుకున్న తొలి ఆర్డర్ ఏ దేశానికి సంబంధించిందని అడగడం జరిగింది గత ఎగ్జామ్లో. కాబట్టి ఫిలిప్పైన్స్ దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఫిలిప్పైన్స్ దేశానికి IAF C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో క్షిపణులనైతే ఫిలిప్పైన్స్ దేశానికి పంపించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క విమానం పేరును కూడా గుర్తుంచుకోండి. IAF C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో ఈ యొక్క క్షిపణులనైతే ఫిలిప్పైన్స్ దేశానికి పంపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారంటే, భారత్ తన యొక్క బ్రహ్మోస్ క్షిపణులను ఏ దేశానికి తొలిసారిగా ఎగుమతి చేసిందని అడుగుతాడు. కాబట్టి ఫిలిప్పైన్స్ దేశానికి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క ఒప్పందం 2022లో కుదరగా ఈ యొక్క ఒప్పందం ప్రకారం ఈ యొక్క క్షిపణులను 2024లో సరఫరా చేయడం జరిగింది. ఆ యొక్క విమానం పేరు ఏంటి అంటే IAF C-17 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల వార్తలో నిలిచిన అంశం ఏంటి అంటే మనిషికి నిద్ర కూడా కనీస అవసరమే అని ఇటీవల కాలంలో బాంబే హైకోర్టు అనేది కీలకమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం మానవ హక్కులను ఉల్లంఘించినట్టే అని బాంబే హైకోర్టు అనేది కీలకమైన తీర్పునివ్వడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతానంటే, ఇటీవల కాలంలో ఏ హైకోర్టు మనిషికి నిద్ర కనీస అవసరమని తీర్పునివ్వడం జరిగిందని అడుగుతాడు. కాబట్టి బాంబే హైకోర్టు అని గుర్తుంచుకోండి. అయితే ఇటీవల కాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారు నిందితులని రాత్రంతా కూడా విచారించడం జరుగుతుంది. దీనితో తమ యొక్క నిద్రకు భంగం కలిగిందని, మా యొక్క హక్కులకు ఉల్లంఘన జరిగినాయని నిందితులు కోర్టును ఆశ్రయించడంతో ఈ యొక్క తీర్పునైతే బాంబే హైకోర్టు ఇవ్వడం జరిగింది. నిందితుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఎర్లీ టైమ్సింగ్ని పాటించాలని ఈడీనైతే హైకోర్టు ఆదేశించడం జరిగింది. రాత్రి సమయంలో వ్యక్తులను విచారించడాన్ని తప్పు పట్టడం జరిగింది. నిద్ర లేకపోతే మానసికమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయాలలో వ్యక్తులను విచారించడం తప్పు అని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అదే సందర్భంలో మనిషికి నిద్ర అనేది కనీస అవసరమని, ఒకవేళ మనిషికి నిద్ర లేకుండా చేస్తే అతని యొక్క మానవ హక్కుల ఉల్లంఘన చేసినట్టే అని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, భారతదేశంలోనే తొలి హైబ్రిడ్ పిచ్ని
తయారు చేయబోతున్నారు. అది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాలలో భారతదేశంలోనే తొలి హైబ్రిడ్ పిచ్ని తయారు చేయబోతున్నట్టుగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వారు ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. దీంతో భారతదేశంలోనే తొలి హైబ్రిడ్ పిచ్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అది ఏ స్టేడియంలో అంటే మాత్రం ధర్మశాల స్టేడియం అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ అంటాడు హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఏ స్టేడియం అంటాడు ధర్మశాల అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని భారతదేశంలోనే తొలి హైబ్రిడ్ పిచ్ని నెదర్లాండ్కు చెందిన సీస్ గ్రస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క హైబ్రిడ్ పిచ్ని తయారు చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ దేశానికి సంబంధించిన సంస్థ అంటే నెదర్లాండ్కు చెందిన సీస్ గ్రస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క హైబ్రిడ్ పిచ్ని అయితే తయారు చేస్తుంది. అయితే హైబ్రిడ్ పిచ్ అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే సహజమైన గడ్డితో పాటు 5% పాలిమర్ ఫైబర్తో ఈ యొక్క హైబ్రిడ్ పిచ్ను అయితే రూపొందించబోతున్నారు. త్వరలో జరగబోయేటువంటి ఐపీఎల్ మ్యాచ్లకైనా అంతర్జాతీయ మ్యాచ్లకైనా ఈ యొక్క ధర్మశాలలో ఉన్నటువంటి హైబ్రిడ్ పిచ్ అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారంటే భారతదేశంలోనే తొలి హైబ్రిడ్ పిచ్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు లేదా ఏ స్టేడియంలో ఏర్పాటు చేశారు అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. మరొకటండి, ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు సంబంధించిన శిలాజం అనేది గుర్తించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి. గుజరాత్లో ఉన్నటువంటి కచ్లో ఇటీవల గుర్తించిన శిలాజం ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందిన వెన్నుముక అని గుర్తించారు పరిశోధకులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుజరాత్లో ఉన్నటువంటి కచ్లో ఇటీవల ఒక శిలాజం అయితే గుర్తించారు. ఆ శిలాజం అనేది పాముకు సంబంధించిందని, ఆ పాము గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాము అని గుర్తించారు. అలా ఎవరు గుర్తించారు అంటే ఐఐటి రూర్కీ వారు గుర్తించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద పాము యొక్క శిలాజాలను ఎక్కడ గుర్తించారు అని అడుగుతారు. కాబట్టి గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. లేదా ఇటీవల కాలంలో గుజరాత్లో ఉన్నటువంటి అతిపెద్ద పాము శిలాజ గుర్తింపును ఈ క్రింది ఏ ఐఐటి గుర్తించింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి రూర్కీ అని గుర్తుంచుకోండి. ఇది అంతరించిపోయినటువంటి మాటొస్సాయిడే జాతికి చెందిన పాము. ఓకేనా, ఇది అంతరించిపోయినటువంటి మాటొస్సాయిడే జాతికి సంబంధించిన పాము అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పాము పొడవు వచ్చేసి 11 నుంచి 15 మీటర్లు, లేదా దీనిని ఫీట్ల రూపంలో గనక చెప్తే 36 నుంచి 49 ఫీట్ల వరకు ఒక పాము ఉండొచ్చని అంచనా వేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గుజరాత్లో కనుగొనబడిన ఈ పాముకు పెట్టినటువంటి పేరేంటి అంటే వాసుకి ఇండికస్ అని నామకరణం చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో గుజరాత్లో కనుగొనబడిన ప్రపంచంలోనే అతిపెద్ద పాముకి పెట్టిన పేరు ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి వాసుకి ఇండికస్ అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఐఎంఎఫ్ ఎండీగా మరొకసారి క్రిస్టలినా జార్జివా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఐఎంఎఫ్ అంటే ఏంటో మనకి తెలియాలి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని గుర్తుంచుకోండి, లేదా అంతర్జాతీయ ద్రవ్యనిధి అండి. అలాంటి ఐఎంఎఫ్కి మరొకసారిగా క్రిస్టలినా జార్జివా 2024 సంవత్సరంలో ఎన్నిక కావడం జరిగింది. ఈమె 2024 అక్టోబర్లో రెండవసారి ఐఎంఎఫ్ ఎండీగా బాధ్యతలనైతే చేపట్టబోవడం జరుగుతుంది. ఈమె అలా 5 సంవత్సరాల పాటు పదవీ కాలంలో ఉండబోతుంది. కాబట్టి ప్రస్తుతం ఐఎంఎఫ్ ఎండీ అంటే ఎవరు గుర్తుంచుకోవాలి అంటే క్రిస్టలినా
జార్జివా. ఈమె ఏ దేశస్తురాలు అని కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి బల్గేరియా దేశస్తురాలు అని గుర్తుంచుకోండి. ఐఎంఎఫ్ అంటున్నాం కాబట్టి ఈ యొక్క ఐఎంఎఫ్ స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1944 జూలై 22వ తేదీన ఈ యొక్క ఐఎంఎఫ్ను స్థాపిస్తే దీని యొక్క అధికారికంగా కార్యకలాపాలని 1945 డిసెంబర్ 27 నుంచి నిర్వహించడం జరుగుతుంది. అందుచేతనే ఐఎంఎఫ్ని మరియు ఐబిఆర్డిని రెండింటినీ కూడా బ్రెటన్ వుడ్స్ కవలలుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ యొక్క ఐఎంఎఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీలో ఉండడం జరిగింది. ఇందులో ప్రస్తుతం ఐఎంఎఫ్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 190 దేశాలు ఈ యొక్క ఐఎంఎఫ్లో సభ్యత్వాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలతో మీ ముందుకి రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోకు సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే పీడిఎఫ్ కావాలి అనుకుంటున్న వారు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.